ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా నేతాజీ ఇండోర్ స్టేడియం కోల్కతాలో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 118లో బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూ ముంబా. బెంగాల్ వారియర్స్కు హోమ్ గ్రౌండ్. మొదటగా టాస్ గెలిచినటువంటి బెంగాల్ వారియర్స్ యూ ముంబాను రైడింగ్ పిలిచేది. మొదటి రైడ్కి వచ్చిన యూ ముంబాను బెంగాల్ వారియర్స్ డిఫెన్స్లో అవుట్ చేశాడు రైడర్ను. తర్వాత రైడింగ్లో వెళ్ళిన బెంగాల్ వారియర్స్ కెప్టెన్ అయినటువంటి మణీందర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో మణీందర్కి తోడు నితిన్ అలాగే విశ్వాస్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మొదటి నుంచి అగ్రెసివ్గా ఆడుతున్నటువంటి బెంగాల్ వారియర్స్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లే ఆఫ్ రేస్లో ఈ మ్యాచ్ గెలిచి ఇంకా అలైవ్గానే ఉంది. మొదట వరుసగా అవుట్ చేస్తూ యూ ముంబాను ఒత్తిలేకి నెక్కి ఒక్క రైడర్ మాత్రమే మిగిలి ఉన్నాడు. అలాంటప్పుడు సౌరవ్ ఆ రైడ్కి వెళ్ళినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ బోనస్ పాయింట్ వదులుతారులే, ఇంకేముంది ఆల్అవుట్ అవుతారు అనుకుంటారు. కానీ ఆ టైంలో సౌరవ్ ఒక రైడ్ పాయింట్ తెచ్చి ఆల్అవుట్ కాకుండా చేస్తాడు. అప్పుడు స్కోర్ నింది 1-6. తర్వాత అమీర్ తీసుకొని వచ్చినటువంటి బోనస్ సెకండ్ పాయింట్ వచ్చేది యూ ముంబాకు. అక్కడే ఆల్అవుట్ చేశారు బెంగాల్ వారియర్స్ యూ ముంబాను. అప్పటికి టైం జస్ట్ 8 నిమిషాలే. అప్పటికే 2-10 దాదాపు 8 పాయింట్ల లీడింగ్లో వెళ్ళింది బెంగాల్ వారియర్స్. మొదటి హాఫ్ ముగిసే సమయానికి 20-13 7 లీడింగ్ పాయింట్లతో మొదటి హాఫ్ ముగిసిన తర్వాత మ్యాచ్ ముగిసే సమయానికి 46-34 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది బెంగాల్ వారియర్స్. వాళ్ళ ప్రేక్షకులకు ఆనందం పంచేది. ఈ మ్యాచ్లో ఏ టీము ఎన్ని రైడ్ చేశాదో అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. బెంగాల్ వారియర్స్ 41 రైడ్ చేస్తే యూ ముంబా 42 రైడ్ చేశాయి. అందులో బెంగాల్ వారియర్స్ 26 రైడ్ పాయింట్స్ సంపాదిస్తే యూ ముంబా 24 సంపాదించేది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో బెంగాల్ వారియర్స్కు 12 లభిస్తే యూ ముంబాకి 8 లభించేది. ఆల్అవుట్ రూపంలో బెంగాల్ వారియర్స్కి 4 పాయింట్లు లభించాయి. అనగా యూ ముంబాను 2 సార్లు ఆల్అవుట్ చేసేది. అలాగే యూ ముంబా బెంగాల్ను ఒక్కసారి ఆల్అవుట్ చేసి 2 పాయింట్లు లభించేది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో బెంగాల్ వారియర్స్కు 4 లభిస్తే బెంగాల్ వారియర్స్ ఎటువంటి మిస్టేక్ చేయక యూ ముంబాకు ఎటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వలేదు. అలాగే సక్సెస్ఫుల్ రైడ్స్ బెంగాల్ 20 చేస్తే యూ ముంబా జస్ట్ 16 మాత్రమే చేసింది. టోటల్ టాకిల్స్ బెంగాల్ 31 అటెంప్ట్ చేస్తే యూ ముంబా 28 మాత్రం అటెంప్ట్ చేసేది. అందులో సక్సెస్ 11 బెంగాల్ చేస్తే 8 మాత్రం యూ ముంబా చేసింది. సూపర్ టాకిల్ 1 మాత్రం బెంగాల్ వారియర్ చేసేది. అంతేకాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి చూస్తే మొదటగా మనం మాట్లాడుకుంటే బెంగాల్ వారియర్స్ నుంచి మణీందర్ సింగ్ ఈ మ్యాచ్లో సూపర్ 10 నమోదు చేశాడు. టోటల్ పాయింట్లు అన్నీ 7 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చేవి. 3 కలిపి టోటల్ ఈ మ్యాచ్లో మణీందర్ 14 రైడ్ చేస్తే అందులో 7 రైడ్లు సక్సెస్ అయ్యి 3 రైడ్లు మాత్రమే ఫెయిల్ అయ్యి 4 ఎంపీ రైడ్లు చేశాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వైభవ్ గర్జన్ 4 టాకిల్ పాయింట్ చేసి ఇతను డిఫెన్స్లో మంచి స్ట్రాంగ్గా అనిపించాడు. జస్ప్రీత్ సింగ్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే లాస్ట్ 2 మ్యాచ్ల్లో సూపర్ 10 నమోదు చేసినటువంటి నితిన్ కుమార్ ఈ మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 8 రైడ్ పాయింట్స్ నమోదు చేశాడు. 8 కూడా టచ్ రూపంలో వచ్చినవే. నిజంగా బాగా అనిపించేది నితిన్. అలాగే నితిన్కి తోడు ఇస్వా ఎస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో 8 రైడ్ పాయింట్ నమోదు చేశాడు. 5 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్లో విశ్వాస్ జస్ట్ 8 రైడ్లు చేస్తే అందులో 5 రైడ్లు సక్సెస్ అయ్యి 1 అన్సక్సెస్ అయ్యి 2 ఎంపీ రైడ్లు చేశాడు. 5 రైడ్లకి 8 పాయింట్లు నమోదు చేశాడు. అలాగే శుభం సిండే 3 ట్యాకిల్ పాయింట్లు నమోదు చేశాడు. తర్వాత అర్సైల్ ఎల్డి 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 1 సూపర్ ట్యాకిల్ కూడా ఉంది. ఈ మ్యాచ్లో ఇది ఒకటే సూపర్ ట్యాకిల్ నమోదైంది. ఇంకా యూ ముంబా నుంచి మాట్లాడుకుంటే అమీర్ మొహమ్మద్ జఫర్దీస్ జస్ట్ 1 బోనస్ పాయింట్ మాత్రమే నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో బిగ్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఆ 1 బోనస్ పాయింట్ కూడా వచ్చింది ఆల్అవుట్ కోసము ప్రయత్నించినప్పుడు అది వచ్చినది. తర్వాత గోకుల్ కలనం 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే ఇస్నాథ్ 6 రైడ్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. అంతేకాకుండా శివం ఈరోజు యూ ముంబాకు మంచి
ఆ మాత్రం పాయింట్ రావడానికి కారణము శివం ఎస్. ఎందుకంటే ఇతనే సూపర్ 10 నమోదు చేసి టోటల్ 11 పాయింట్లు నమోదు చేశాడు. 11 రైట్ పాయింట్ సాధించాడు. 11 కూడా టచ్ రూపంలో వచ్చినవే. ఈ మ్యాచ్లో శివం టోటల్ 14 రైడ్ చేస్తే 7 సక్సెస్ అయ్యి 3 మాత్రమే ఫెయిల్ అయ్యి 4 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే బిట్టు 3 ట్యాకిల్ పాయింట్లు నమోదు చేశాడు. సోంబీర్ 4 పాయింట్లు నమోదు చేశాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా 3 ట్యాకిల్ రూపంలో వచ్చేవి. సోంబీర్ మనకు గుర్తుకొచ్చేది ట్యాకిల్ చేయడంలోనే. ఈ మ్యాచ్లో టచ్లో కూడా 1 పాయింట్ నమోదు చేశాడు. అలాగే శివం ఠాకూర్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. రోహిత్ యాదవ్ 4 రైట్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. సౌరవ్ పత్రే 1 రైట్ పాయింట్ సాధించాడు. అది కూడా టచ్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ మొదటి ప్లేస్లో ఉంది. 20 మ్యాచ్లకు గాను 82 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పుణేరి పల్టన్ 19 మ్యాచ్లకు గాను 81 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే దబాంగ్ ఢిల్లీ 20 పాయింట్లకు గాను 20 మ్యాచ్లకు గాను 69 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా గుజరాత్ జైన్స్ 20 మ్యాచ్లకు గాను 65 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 20 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా హర్యానా స్టీలర్స్ 18 మ్యాచ్లకు గాను 60 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 20 మ్యాచ్లకు గాను 9 గెలిచి 9 ఓడిపోయి 2 టైతో 54 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా బెంగళూరు బుల్స్ 20 మ్యాచ్లకు గాను 48 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవార్స్ 20 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉండగా యూ ముంబై 20 మ్యాచ్లకు గాను 6 గెలిచి 12 ఓడిపోయి 2 టైతో 41 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. మనకు తెలుసు కదా, ఆల్రెడీ యూ ముంబై ఎలిమినేట్ అయింది ఈ సీజన్లో. తర్వాత యూపీఏద 20 మ్యాచ్లకు గాను 30 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా చివరిగా తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు టాప్ 3లో ఉన్నటువంటి రైడర్లు అలాగే డిపెండర్లు ఎవరుండరో ఒకసారి చూద్దాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే జైపూర్ పింక్ ప్యాంథర్ స్టార్ రైడర్లో ఉంటే అర్జున్ దేశ్వాల్ టోటల్ 235 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అస్సు మాలిక్ 226 రైడ్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే బెంగాల్ వారియర్స్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ సింగ్ 185 రైడ్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా టాకిల్ రూపంలో వస్తే మహమ్మద్ రిజే చియాని 78 పాయింట్లతో పుణే వారియర్స్ నుంచి అగ్రస్థానంలో ఉండగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అంకుష్ 69 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే పాట్నా పైలట్స్ నుంచి కృష్ణన్ 66 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. రేపటి మ్యాచ్లో పాట్నా పైలట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అట్లీస్ట్ ఈ మ్యాచ్లో అయినా తెలుగు టైటన్స్ గెలుస్తుందని అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఇప్పటి వరకు జస్ట్ తెలుగు టైటన్స్ 2 మ్యాచ్లే గెలిచింది. అంత ఘోరమైన పర్ఫార్మెన్స్ నేను నా లైఫ్లో ఇప్పటి వరకు తెలుగు టైటన్స్ నుంచి చూడలేదు. కానీ ఇప్పుడు చూడాల్సి వస్తుంది. తెలుగు టైటన్స్ గెలవాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.